అంటే మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన ఏమంటున్నారంటే నీకే అధికారం ఉన్నది అని శాస్త్రులు పరిచయలు ఆ వేషధారులు వాళ్ళు ఇక్కడ కాడ ఒక తిరిగా ఇక్కడ తిరిగా బయట ఒక తిరిగా మనతో మాట బయటలతో మాట ఇలాంటి మాటలు మాట్లాడేవారు. ఆ టైంలోనే యేసయ్య 10 మంది కన్యకల గురించి, తలాంతుల గురించి, వివాహ మహోత్సవం గురించి అనేకమైన ఉపమానాలు యేసయ్య చెప్పిండు. రిజరెక్షన్ పునరుద్ధానం గురించి మాట్లాడాడు. రెండవ రాకడ గురించి మాట్లాడాడు. మీరు 24వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా విషయాలు యేసయ్య మాట్లాడాడు. హల్లెలూయా. ఇప్పుడు బుధవారం రాగానే యేసయ్యను అప్పగించాలనే ఆశ వాళ్ళకు కలిగింది. అప్పగించాలని ఇప్పుడు ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధానుల యొద్దకు వెళ్ళి నేను మీకు అప్పగించిన యెడల నాకేమిస్తారు? ఎవరు నమ్ముతున్నాడు?